గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకు పరమరక్షకులో ఇంతకుముందుకు చేసిన వీడియోస్‌లలో టర్మ్ ఇన్సూరెన్స్‌లు అయిపోయినాయి. 30 ఇయర్స్ క్యాండిడేట్ బెస్ట్ పాలిసీస్‌లో. ప్లస్ టర్మ్ ఇన్సూరెన్స్‌లలో సంపూర్ణ రక్ష ప్రామిస్ అయిపోయింది. మహారక్ష సుప్రీం అయిపోయింది. ప్యూర్ టర్మ్ అయిపోయింది. దాంట్లో ఆప్షన్స్, రైడర్స్, డిస్కౌంట్స్, పీపీటీలు, పీటీలు ప్రతి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ అన్నీ క్లియర్‌గా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి పరమరక్షకు సంబంధించిన వీడియోస్ కూడా 3, 4 వీడియోస్ చేశాను. పరమరక్షక్ పాలసీస్ బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్, పీపీటీలు, పీటీలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఇవన్నీ చేశాను. బట్ ఈరోజు ఏందంటే లాస్ట్ వీడియో ఏందంటే ఫండ్‌కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూసుకోవాలి, రిటర్న్స్ గురించి ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజు ఏందంటే పరమరక్షక్‌లో ప్రతి ఒక్క వేరియంట్‌కి సంబంధించింది ఒక ఏజ్ పైన మనకి కొటేషన్స్ తీసి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. దీన్ని బట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది ఉందంటే అది. దీంట్లో డిఫరెంట్ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఈ ఆప్షన్స్‌ని బట్టి కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి రైడర్స్ కావాలన్నా, లేపోతే రైడర్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కావాలన్నా, పీపీటీలు, పీటీలు, ఇన్సూరెన్స్ కవరేజ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్స్ ఇవన్నీ గూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి గదా! కస్టమర్‌కి ఏ విధంగా బెటర్‌గా ఉంది అంటే, ఆ విధంగా మనం గైడ్ జేయడానికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కస్టమర్ ఎట్లా గావాలంటే అట్లా మనం డిజైన్ చేయొచ్చు. ఓకేనా? దీంట్లో వచ్చేసి నేను ఈరోజు ఒకటి కొటేషన్ తీసి దాంట్లో మీకు ప్రాపర్‌గా ఎడ్యుకేట్ జేస్తాను. ఒక 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇన్ని ఆప్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడొచ్చేసి మనకి పాస్వర్డ్ నుంచి లాగిన్ అయిపోదాం. దీంట్లో క్విక్ కోడ్స్, వెల్త్ సొల్యూషన్స్, దీంట్లో పరమరక్షక్ అనే పాలసీ. దీంట్లో కీ ఫీచర్స్, బ్రోచర్స్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను. టైం వేస్ట్ చేయను. ఈరోజు జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ప్రతి ఒక్కటి మనకు ఆప్షన్స్ ఎక్కడ కనిపిస్తాయి అనే దాని గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థర్టీ ఇయర్స్ ఉన్న క్యాండిడేటు, గ్రాడ్యుయేటు, ఆక్యుపేషన్ సాలరీడు మనకి ఒక 3,50,000 పెడదాం. 3,50,000 దిస్ ప్యాకేజ్ నాట్ ఆల్రెడీ చేంజ్ ఇన్పుట్స్ 4 lakhs పెడదాం. మనకి ఇక్కడ ఇన్కమ్‌ని బట్టి పాలసీలు అనేది గైడ్ చేయొచ్చు అనమాట. ఇట్లా 4 lakhs, 3,50,000 ఉన్నా మనం పీఆర్ అనేది గైడ్ చేయొచ్చు. మనకు ప్యాకేజెస్ ఇక్కడ పీఆర్ లైవ్ ప్లస్ లైవ్ ప్రామిస్ ప్లస్ ఉంది కదా! ఈ 5 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ పీఆర్ లైవ్ ప్రో తీసుకుందాము. ప్రీమియం ఎంత పడుతుంది? రిటర్న్స్ ఎంత పడుతుంది అంటే చాలు. 45 పీటీ తీసుకుంటున్నాము. 12 ఇయర్స్ పీపీటీ తీసుకుంటున్నాం. ఓకేనా? ఫండ్స్ ఏదో ఫండ్స్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతాయి. ఇది ఫైనల్ కొటేషన్ 93,000 వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ 56,000 పడుతుంది. ఓకేనా? దీనికి సంబంధించిన రిటర్న్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఒక 15% రిటర్న్స్ చూసుకుంటే దాదాపు ఒక 10 సీఆర్ వరకు రిటర్న్స్ వస్తుంది. ఇదే ఆప్షన్స్ సేమ్ పీపీటీలు, సేమ్ పీటీలు లైవ్ ప్రో ప్లస్ గాకుండా వేరే ఆప్షన్ తీసుకుంటే నీకు బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయనేది చూసుకోండి అంతే. ప్లాన్ ఆప్షన్ అనేది ఇక్కడే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లైఫ్ అడ్వాంటేజ్ ప్లస్ సేమ్ పీపీటీ ఇదేందంటే
చూడండి పీపీటీ అనేది 100 ఇయర్స్ వరకు తీసుకుంటుంది. మినిమమ్ 85 ఇయర్స్ వరకు ఉండాలి పీటీ అనేది. ఓకేనా? 85, 35 ఎంత? 30 ప్లస్ 85 ఇయర్స్ వరకు వస్తుంది పాలసీ టర్మ్. అంటే ఆయన ఏజ్ 85 ఇయర్స్ వచ్చేంత వరకు ఫిక్స్డ్ తీసుకుంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం కస్టమర్‌కి ఏది ఇవ్వాలి అనేది మనం గైడ్ చేయొచ్చు. నాకు పీఆర్ లైఫ్ అడ్వాంటేజ్ కావాలి, 80 ఇయర్స్ వరకు కావాలంటే ఇవ్వలేం. పీఆర్ లైఫ్ అడ్వాంటేజ్ మినిమమ్ 50 అనేది 85 ఇయర్స్ వరకు తీసేసుకుంటుంది ఆటోమేటిక్‌గా. ఇది మనం చూసుకోవాల్సి ఉంటుంది. 5 లాక్స్ కంపల్సరీ ఇన్‌కమ్ ఉండాల్సొస్తుంది. ఇక్కడ చూడండి. ఓకేనా? పీపీటీ, పీటీ అనేది మనం పెట్టేసి మనకి ఇవన్నీ గూడా వచ్చేస్తాయి. దీంట్లో ఏందంటే రైడర్స్ ఏమి రావు. నార్మల్‌గా డెత్ కవరేజ్ మాత్రమే వస్తుంది. టర్మ్ బూస్టర్ వస్తుంది. ప్లస్ డెత్ కవరేజ్ వస్తుంది. నార్మల్ డెత్‌కి కట్టిన డబ్బులన్నీ గూడా ఇన్వెస్ట్‌మెంట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? రిటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఒక హ్మ్. 15% రిటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 85 ఇయర్స్ వరకు కాబట్టి 24 సీఆర్ వరకు రిటర్న్స్ ఉన్నాయి. 50 ఇయర్స్ 40 ఇయర్స్ 45 అయితే ఇంతకుముందు దాంట్లో 9 సీఆర్ 10 సీఆర్ వస్తుండే. మనకు పాలసీ టర్మ్ అనేది 85 అనేది దీంట్లో ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంటుంది. రైడర్స్ వద్దు, నాకు టర్మ్ బూస్టర్ నార్మల్ కవరేజ్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి 2 ఇచ్చేస్తే ఈ ఆప్షన్ చెప్తే సరిపోతుంది. ఓకేనా? దీంట్లో వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? లైఫ్ అడ్వాంటేజ్ కాకుండా లైఫ్ గ్రోత్. దీంట్లో పీవీటీ, పీటీ అనేది ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. బట్ మనకి రైడర్స్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్ గానీ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది ప్రీమియం ఎక్కువ పడుతుంది. నార్మల్ కవరేజ్ ఏందంటే 80% ఉంటుంది. 20% టర్మ్ బూస్టర్ వస్తుంది. 20 లాక్స్ రూపీస్ టర్మ్ బూస్టర్ కింద వస్తుంది. పర్మనెంట్ డిజబిలిటీ ఏడీ, ఏటీపీడీ 80 లాక్స్ కవరేజ్ ఉంటుంది. ఓకేనా? ఇది ప్రీమియం చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి మనకు పీఆర్ లైఫ్ ప్రామిస్, లైఫ్ ప్రో ప్లస్ మాత్రమే ఫస్ట్ ఆప్షన్స్‌లో ఇవన్నీ గూడా బెటర్ ఆప్షన్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఎక్కువొస్తాయి. ప్రీమియం తక్కువ పడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్ అనేది ఎక్కువెళ్తుంది. ఆ విధంగా చూడాలి. ఓకేనా? రిటర్న్స్ చూసుకున్నట్లయితే దీంట్లో 80% అంటే మనకి ఇన్వెస్ట్‌మెంట్ గూడా 45,000కి 45 ఇయర్స్‌కి దాదాపు 18 సీఆర్ వరకు ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా చూసుకోవాల్సొస్తుంది. లైఫ్, గ్రోత్, ప్లస్ చూసాం గదా! ఇప్పుడేందంటే దాని కింద ఇది ఆప్షన్. లైఫ్ ప్రో ప్లస్. దీంట్లో ప్రీమియమ్స్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం రాదు. రైడర్స్ ప్రీమియంకి సంబంధించింది. ఇంతకుముందు చూపించిన పిక్ ఇది ఇవ్వచ్చు. బట్ ఏందంటే ప్రీమియమ్స్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం రాదు. సేమ్ లైఫ్ ప్రో ప్లస్ లాగానే ఉంటుంది. ప్లస్ లైఫ్ ప్రో ఇది ఓల్డ్ వర్షన్ అన్నమాట. పీపీటీలు, పీటీలు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. రైడర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ ఆఫ్ ప్రీమియం రాదన్నమాట. కొంచెం రిటర్న్ ఆఫ్ ప్రీమియం రాదు కాబట్టి మనకి 76,000 పడుతుంది. 56,000 ఇన్వెస్ట్‌మెంట్ కిందకెళ్తుంది. ఈ విధంగా చూసుకున్నా గూడా మనకు రిటర్న్స్ ఒకవేళ కంపారిజన్ చేసుకున్నట్లయితే 15% రిటర్న్ చూసుకున్నట్లయితే దాదాపు ఇది గూడా రిటర్న్స్ సేమ్ వస్తూ ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్ సేమ్ ఉంటుంది. బట్ రైడర్ అమౌంట్ అనేది రిటర్న్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 4 దాన్లల్ల మనకు ఆప్షన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేసి, దాంట్లో బెస్ట్ వర్షన్ లైఫ్ ప్రో పీఆర్ లైఫ్ ప్రో ప్లస్ అనే ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ గాబట్టి అది చెప్పాల్సి ఉంటుంది. పీఆర్ లైఫ్ మాక్సిమం ప్లస్. దీంట్లో వేరియేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. దీంట్లో ఏందంటే రైడర్స్ గూడా 1 సీఆర్, 1 సీఆర్ వస్తూ ఉంటాయి. ప్రీమియం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. పీపీటీలు, పీటీలు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉండదన్నమాట.
ఈ విధంగా చూసుకున్నట్లయితే దీనికి గూడా మంచి రిటర్న్సే కనిపిస్తూ ఉంటాయి. అన్ని చిన్న చిన్న ఆప్షన్స్. బట్ అన్ని ఆప్షన్స్ అడ్వాన్స్‌డ్‌గా మనకి ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ అన్ని రకాల బెనిఫిట్స్ ఇంటర్నల్‌గా ఉండేదేందంటే పీఆర్ లైఫ్ ప్రో ప్లస్ అన్నమాట. అడ్వాన్స్‌డ్‌గా వచ్చిన ఆప్షన్స్‌లలో ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఏది కావాలంటే అది మనం గైడ్ జేయొచ్చు. ఓవరాల్‌గా అయితే మనకి ప్రతి దాని గురించి 30 ఇయర్స్ క్యాండిడేట్‌ని తీసుకొని పీపీటీలు, పీటీలు పెట్టి ప్రతి ఒక్క పాలసీ ఆప్షన్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇక్కడ ప్యాకేజ్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజ్ దగ్గర ఈ 4 ఆప్షన్స్. ఓకే. దీన్ని బేస్ చేసుకొని మీరు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది ఉందంటే అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. మన గ్యాలరీలో చూసాను గదా! ఇది. దీన్ని బేస్ చేసుకొని. దీంట్లల్లో ఉన్న అన్ని ఆప్షన్స్‌లో మధ్యలో పీఆర్ లైవ్ ప్రో ప్లస్‌లో ఉండేదేందంటే బెస్ట్ ఆప్షన్. మనం రెగ్యులర్‌గా అమ్మేది. యాస్ ఏ అడ్వైజర్ రిలేటెడ్‌గా చూసుకున్నా, కస్టమర్ రిలవెంట్‌గా చూసుకున్నా గూడా బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. రెటినా ప్రీమియం ఆప్షన్ ఉంటది. పీపీటీ, పీటీ అనేది ఫ్లెక్సిబిలిటీస్ ఉంటది. ఇంక మనకి రిటర్న్స్ గూడా మంచిగా వస్తూ ఉంటది. టర్మ్ బూస్టర్ రైడర్ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఈ మిగతా దాంట్లలో ఉన్న ఆప్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదుందంటే దానికి సంబంధించింది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంగా దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. టెక్స్ట్ చేయండి. చాలా కన్‌ఫ్యూజన్స్‌లో ఉంటారనమాట. మనకు పీఆర్‌లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఏ వేరియేషన్స్‌లో ఏ ఏ డీటెయిల్స్ ఉన్నాయి. రైడర్స్ ఏమేమున్నాయి. టర్మ్ బూస్టర్ రైడర్ ఏ దాంట్లో ఉంది. పీపీటీలు, పీటీలు మినిమమ్ లిమిటేషన్స్ ఏంటి. వీటి గురించి ఈ వీడియోలో మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమన్నా ఫర్దర్‌గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ అండి.